కొడాలి నాని లీలావతి హాస్పిటల్ నుంచి హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్ళబోతున్న కొడాలి నాని ఎలా చూడాలంటారు? నిజంగానే ఆరోగ్యం బాగలేక, లేదంటే కనుక ఒకవైపు వరుస అరెస్టులు జరుగుతున్నాయి, తను కూడా భయపడ్డాడు అనుకోవాలంటారా? వాడు మాటలకే కానీ ఎంత భయస్తుడంటే గుడివాడ ప్రజలను అడిగితే మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి చేసినటువంటి ఆగడాలు, క్యాసినోలు నడపడం కావచ్చు, జూదాలు నడపడం కావచ్చు, మరోపక్క ఏదైతే అక్రమ మైనింగ్లు, రకరకాలుగా రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి వ్యక్తి ఎవడయ్యా అంటే ఆ గుడివాడ గుట్కాగాడు కొడాలి నాని అని చెప్పేసి ప్రతి ఒక్కడికి తెలిసినటువంటి విషయం. అయితే అప్పుడు నోటుకు అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారం మీడియాల ముందుకు వచ్చి ఒక ప్రజాప్రతినిధిని, ఒక మంత్రిని అని చెప్పే విషయాన్ని కూడా మరిచి మరి ఆ రోజు అంతటి మరి ఆయన ప్రదర్శనలను చూపించినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలకు. అయితే ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఎవడైతే అక్రమార్జనలకు పాల్పడ్డాడో వాడిపై ఉక్కుపాదం మోపడంతో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరెస్టులపై కావచ్చు, మరోపక్క ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. దోచుకున్నోడిని, రాష్ట్ర ప్రజల సొమ్ముని, రాష్ట్రం యొక్క మరి సంపదని అని చెప్పేసి జరుగుతున్నటువంటి పరిణామంలో మరి కొడాలి నాని కాదు, వాడి బాబైనా సరే ఎక్కడికో అక్కడికి వెళ్ళి దాక్కోవాలని చెప్పే భయంలో ఉండాలనేది ఇవాళ వంశీని చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ విధమైనటువంటి ఆలోచన చేసి ఉంటాడని చెప్పేసి 100% భావించవచ్చు. ఇవాళ కొడాలి నాని భయంతోనే చచ్చిపోతాడేమో, బహుశా వార్తల్లో అదే చూస్తామేమో అని చెప్పేసి భావన కూడా రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఇవాళ కొడాలి నాని మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా భయానికి లోనవుతున్నాడు. భయం అంటే రుచి తగిలింది. ఆ రుచి రెడ్ బుక్ ద్వారా ఖచ్చితంగా మా యువనాయకుడు రుచి చూపించాడని చెప్పేసి మేము భావిస్తున్నామని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను. 4 పేర్లు గుర్తుపెట్టుకోలేని లోకేష్ ఏదో బుక్లో రాసుకుంటాడంట, మడిచి ఎక్కడో పెట్టుకోమన్న కొడాలి నాని ఈరోజు ప్రతి ఒక్కళ్ళ నోటేమట అంబటి రాంబాబు కానీ, కొడాలి నాని గురించి పక్కన పెడితే రోజా కానీ, ఆఖరికి జగన్మోహన్ రెడ్డిని నోటెమ్మటి నుంచి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనే మాటలు వింటుంటే కనుక కొడాలి నానికి ఎలా అనిపిస్తూ ఉండొచ్చు అనుకోవచ్చు అంటారు. ముఖ్యంగా ఏదైతే వైసీపీ దుర్మార్గపు పరిపాలనను ఎండగొడుతూ ప్రజలను చైతన్యవంతులు చేస్తూ మా యువనాయకుడు లోకేష్ బాబు యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మరి సంచరిస్తూ ఆయనకు జరిగినటువంటి అనుభవాలను ఒక బుక్కులో పొందుపరిచి ఏదైతే అధికార దుర్వినియోగాలు జరిగినాయో ఆయన తిరిగినటువంటి ప్రాంతాల్లో ఎవడైతే మరి అక్రమ సంపాదనకు మరి ఒడిగట్టాడో అలాంటి నాయకుల పేర్లు కావచ్చు, అధికారుల పేర్లు కావచ్చు, ఆయన ఆ బుక్లో పొందుపరుస్తున్నానని చెప్పేసి స్పష్టంగా చెబుతూ దాన్ని రెడ్ బుక్ అని నామకరణం చేశాడు. అయితే ఆ క్రమంలో మరి ఆయన పాదయాత్ర జరుగుతున్నప్పుడు దాన్ని ఫెయిల్డ్ చేయాలని చెప్పి దురుద్దేశంతో ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ కావచ్చు, వైసీపీ మరి ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అప్పుడు వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారమే రెడ్ బుక్ అని చెప్పేసి అవహేళనగా ఎవడిష్టం వచ్చినట్టు వాడు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఆమె మరి వాళ్ళ యొక్క హోదాలు కూడా మర్చి ఒక నాయకుడు పాదయాత్రని అవహేళన చేస్తూ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గపు దుష్ప్రచారం ఏదైతే అప్పుడు చేశారో అది ఒకటే విషయం ఇక్కడ ప్రజలకైతే స్పష్టంగా తెలిసినటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే ఆ రోజు ప్రజలు చైతన్యవంతులు అయ్యారు. లోకేష్ బాబు యువగళం ద్వారా ప్రతి ఒక్క సమస్యలను తెలుసుకున్నాడు కాబట్టే ఈరోజు ప్రతి ఒక్క సమస్యను కూడా సునాయాసంగా తీర్చగలుగుతున్నాడు ఒక ప్రణాళిక ద్వారా. అది రెడ్ బుక్ సారాంశమే కానీ దాన్ని అప్పుడు వాళ్ళు అవహేళన చేశారు. కానీ ఈరోజు వాళ్ళ పాలిట సింహ స్వప్నంగా రెడ్ బుక్ మారిందనడానికి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు వాళ్ళు భయానికి లోనవుతున్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఖచ్చితంగా ఎవడైతే ఏ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడో, ఏ ప్రజాప్రతినిధి అయితే అప్పుడు ప్రజల యొక్క సొమ్ముని అప్పళంగా దోచుకున్నాడో, ఎవడైతే ఏ శాఖలో ఎవడైతే అవినీతి చేశాడో ప్రతి ఒక్కడి పేరు కూడా దాంట్లో పొందుపరిచానని చెప్పేసి లోకేష్ బాబు చెప్పాడు. కాబట్టి ఈరోజు ఆ రెడ్ బుక్స్ అనేది ఒక రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి ఒక పేరుగా రెడ్ బుక్ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉచ్చరిస్తున్నారంటే ఇవాళ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ఆ రెడ్ బుక్పై ఉన్నటువంటి భయం ఎంతటిదో ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుంటున్నారని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను. మరి కొడాలి నాని
మట్టి తవ్వకాల్లో కానీ ఇసుక తవ్వకాల్లో కానీ వందల టిప్పర్లు పెట్టుకొని చేసిన హడావుడి. ఒకవైపు ఆ కేసు కూడా నమోదయ్యే పరిస్థితుల్లో మరి మెడికల్ వీసా మీద ఈయన అమెరికా వెళ్ళే ప్రయత్నాలు అయితే కనుక చేస్తున్నాడు. అసలు ఎలా చూడాలంటారు? ఇది దేశం దాటి వెళ్ళిపోతే చాలు దేవుడా అన్నట్టు వీళ్ళ ప్రయత్నాలు ఉన్నాయనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు అదే రెడ్ బుక్ పేరు విని ఒకడేమో పొంగనూరు పుడింగి బాత్రూంలో జారిపడి చెయ్యి విరగొట్టుకున్నాడు, వీడికేమో మొదట్లో హార్ట్ అటాక్ వచ్చింది. ఇట్లాగా ఏదైతే వీళ్ళు చేసినటువంటి తప్పుల్ని మరి ఈరోజు మాకు ప్రభుత్వం వదిలే పరిస్థితుల్లో లేదు. ఇవాళ విచారణ సంస్థలు కూడా మా మెడకు చుట్టుకుంటున్నాయి, మేము మరి ప్రజాకోర్టులో దోషులుగా ఉండబోతున్నాం అని చెప్పేసి భావించారు. కాబట్టే వీళ్ళకు ఉన్నటువంటి చివరి అస్త్రం వాళ్ళ యొక్క ఆరోగ్యం. ఏదైతే కోర్టులు కూడా మరి ఆరోగ్యంపై అనగానే కొంచెం మరి మెతక వైఖరి వహిస్తారనే భావనలోనే వీళ్ళ యొక్క హెల్త్ కండిషన్ని దొంగ విధాలుగా సర్టిఫికెట్లు పుట్టించుకొని మరి ఏదైనా సరే మీరు చెప్పినట్టుగానే ఖచ్చితంగా మీరు చెప్పింది 100% నిజం. ఏదైతే ప్రాణ భయంతో కావచ్చు, అరెస్టుల భయంతో కావచ్చు, దేశం విడిచి ముందు ఇక్కడ నుంచి మేము పారిపోతే చాలు దేవుడా అనే విధంగా వీళ్ళ యొక్క ప్రణాళికలు ఆ విధంగా రూపొందించుకుంటున్నారు. దాంట్లో భాగంగానే మరి కొడాలి నాని కూడా ఆ బాటలోనే మరి ఈయన దేశం దాటి పోతే చాలు అనే ఒక ఉద్దేశంలో ఉన్నాడని చెప్పేసి ఖచ్చితంగా భావించవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అది సాధ్యమయ్యే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఎందుకంటే కొడాలి నాని దేశం దాటే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు కలిసిన ప్రతి నాయకుడికి ఒక పుస్తకం ఇచ్చి జగన్ అన్న 2.0 అనే పుస్తకం ఇచ్చి దాంట్లో రాసుకోండి నేను అధికారంలోకి వస్తా అందరి సంగతి తెలుస్తా అంటున్నారు కదా. మరి అదే హామీ కొడాలి నానికి ఇవ్వలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే ఇంతవరకు పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు కదా ఆయన. ఇవాళ రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు ఏదైతే గతంలో కొడాలి నాని కావచ్చు కొంతమంది నాయకులు రెడ్ బుక్ అంశాన్ని తీసుకొచ్చి మడిచిపెట్టుకోమని చెప్పారో ఈరోజు రాష్ట్ర ప్రజలు మేం కాదండి, రాష్ట్ర ప్రజలు సాక్షాత్తు 2024లో ఇచ్చినటువంటి తీర్పుతో మరి ఆయన కళ్ళు మూసుకుపోయి ఉండే ఇప్పటికి కూడా ఒక పిచ్చి అపోహలో ఆయన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని గడుపుతున్నాడు. ముఖ్యంగా ఇవాళ 2.0 అనేది గతంలో కొడాలి నాని వాళ్ళు చెప్పినట్టుగా పేపర్లు చింపి ఎక్కడెక్కడో పెట్టుకోవాలి అని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేస్తున్నటువంటి ఆయన యొక్క ఓటమి తర్వాత కనువిప్పి కలిగి ఆయన యొక్క ఓటమికి మార్గాలు చూసుకోకుండా నష్ట నివారణ చర్యలు చేసుకోకుండా ఇవాళ కేవలం ఫేక్ ప్రచారాలతో కార్యకర్తలను రెచ్చగొట్టే, ఎందుకంటే కార్యకర్తలు కూడా ఆ యొక్క పార్టీలో మరి ఇమడలేక సతమతమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక భరోసా కల్పించే విధంగా 2.0 అని చెప్పేసి మేము అధికారంలో రాబోతున్నాం అని చెప్పేసి డామ్ డూస్ అని చెప్పేసి ఏదేదో మరి ప్రలోభాలకి మరి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఆయన చేస్తున్నటువంటి మాటలు కావచ్చు, ఆయన తీరు కావచ్చు మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇవాళ దానికి ఏ ఒక్కడు కూడా ప్రేరేపితం కాకుండా కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ మరి వాళ్ళ యొక్క జీవనోపాధి చర్యల్లో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. ఇవాళ కొడాలి నాని అనే వ్యక్తి దేశం విడిచి పారిపోకుండా ఏదైతే విచారణ సంస్థలు ఉన్నాయో వాళ్ళు కూడా మరి నోటీసులు జారీ చేసి ఎక్కడికి వెళ్లకుండా మరి చూసే ఏదైతే బాధ్యత ఉంటుందో విచారణ సంస్థలు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, మరి ప్రతి ఒక్క శాఖలు ఏదైతే సంబంధిత శాఖలు ఉంటాయో వాళ్ళందరూ కూడా అప్రమత్తం అయ్యి కొడాలి నాని నాటకాలని బట్టబయలు చేస్తూ వాటిని ఎక్కడికి వెళ్లకుండా మరి ప్రజాకోర్టులో ఎవడైతే దోషిగా ఉంటాడో వాళ్ళని తీసుకొచ్చి దోషులుగా నిల్చోబెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ తర్వాత విచారణ సంస్థలు కూడా వేగవంతంగా వారి యొక్క విధి కర్తవ్యాలను నిర్వర్తించి ఖచ్చితంగా ఎవడెవడు ప్రజాసొమ్ముని ఎంత మాత్రం దోచాడో వాడిని తీసుకొచ్చి బొక్కలో పడేయాలని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నా. చివరిగా ఒక ప్రశ్న, బాత్రూంలో కాలు జారి పడిన వాళ్ళకు కూడా పరామర్శకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గుండెకి 3 బొక్కల పడి హైదరాబాద్లో చికిత్స లభించక ముంబై లీలావతి హాస్పిటల్లో చికిత్స పొంది తిరిగి హైదరాబాద్ వచ్చిన కొడాలి నాని గోని ఎందుకు పరామర్శించడానికి వెళ్ళలేదనుకోవాలంటారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కేవలం ఆయన యొక్క సులాభం, ఆయన యొక్క రాజకీయ ప్రస్థానానికి ప్రథమ పీట వేసుకునేటువంటి ఒక దరిద్రపు రాజకీయ నాయకుడు దేశంలోనే అతనని చెప్పేసి ఖచ్చితంగా భావించవచ్చు. ఆయన యొక్క స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది అంటే అది ప్రతి ఒక్కళ్ళకి తెలిసినటువంటి విషయం. ఆయనకి శవం దొరికితే
బెంగళూరు నుంచి వాలిపోతాడు. మరోపక్క కొంతమందిని మరి కనీసం చూద్దామనే ఒక ఉద్దేశం కూడా కలగకుండా ఎందుకు ఉండిద్దంటే ఆయన యొక్క సైకో భావాలు నేను చెప్పడం కాదు, రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసు. దాంట్లో భాగంగానే కొడాలి నాని వద్దకు మరి వెళ్లకుండా మరి ఆయన ఖచ్చితంగా ఇవాళ మనం చూసుకుంటే అక్కడ ఏదైతే మరి టెక్కల్లో ఒకడు ఉండేవాడు, వాడిని ఎట్లా వదిలేశాడో దువ్వెన, అదేవిధంగా కొడాలి నాని కొంతమందిని ఆయనైతే వదిలేశాడనేది స్పష్టంగా వాళ్ళకు తెలుసు, వాళ్ళ పార్టీ వాళ్ళకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. దాంట్లో భాగంగా మనం ఆ విధంగానే భావించాలి. కానీ అంటే దువ్వాడను సస్పెండ్ చేసిన విధంగానే కొడాలి నానిని కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా చెయ్యవచ్చు. వీళ్ళు అసలు చెయ్యవసరం లేదండి. మీరు కాస్త సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది, సినిమా అనేది ఇప్పుడే టైటిల్ స్టార్ట్ అయినాయి, చాలా సినిమా మిగిలి ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్ళే ఏదైతే విజయసాయిరెడ్డి ఏ విధంగా అయితే తిరుగుబాటు చేశాడో, ఏదైతే అప్రూవల్గా మారాలి అని చెప్పేసి ఆయన మరి లీకులు ఇస్తున్నాడో, ఆ విధంగా చాలామంది వైసీపీ నాయకులు కూడా రాబోయే రోజుల్లో అదేవిధంగా మరి తిరుగుబాటు చేయబోతున్నారనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయం అని చెప్పేసి ఖచ్చితంగా మనం కూడా భావించాలి అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను.